చెప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు. ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. మొన్నే గుడ్లవల్లేరులో మీరు చూశారు. ఏం మాట్లాడారండి మీరు? మాకు సిన్సియారిటీ ఉంది. అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి, ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి, వాస్తవాలు మాట్లాడండి. ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు, ఎత్తారు అని మాట్లాడడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి, వస్తాయి, ఏమైపోతుందండి? అందరి ఇళ్ళకి వచ్చాయి. మొత్తం విశాఖపట్నం సగం మునిగింది, నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే మరిగా అమరావతి, ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది, అమరావతి దాని మీద ప్రాపగండ. ఏమీ జరగలేదు అక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ 45 ఏళ్లు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని, పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం. ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం. ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలియదా? గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఏ గేట్లు అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు, నేను, ప్రజలు అందరికి, రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఆల్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా? పైన ఎంతెంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా? ఏ రోజు జరిగింది? లాస్ట్ డే ఏదైతే మన సైక్లోన్ క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో, కళింగపట్నంలో క్రాస్ అవుతుందనుకుని అక్కడే క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఈ రెయిన్ఫాల్ అంతా కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మునుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు, కృష్ణాలో పడింది. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండలో పడింది. నల్గొండ, ఖమ్మంలో పడింది. మళ్ళా ఎక్కడికి వచ్చింది? నేరుగా ప్రకాశంకి వచ్చింది. ఈ మన బుడమేరు కానీ పక్కనుండే ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్లు వచ్చాయి. దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది, నాగార్జున సాగర్ నిండింది, పులిచింతలు నిండింది. అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆయన్ని వచ్చాయి. ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఎక్కువ వర్షం పడింది, లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని, మానవ తప్పిదం. ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకోనుంటే, ఆ బ్రీచెస్ క్లోజ్ చేసుంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలా, తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలా. ఏదంటే ఇది మాట్లాడతాను, ఏదో ఇన్ఫర్మేషన్. ఏమి ఇన్ఫర్మేషన్? ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండించి తీసుకొచ్చి 3,50,000 మందికి ఇప్పటికి తిండి పెట్టాం. ఇంకొక 1,00,000 మందికి పెడతాం. ఇప్పుడు రాత్రికి కూడా ఇస్తున్నాం. ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ రాత్రికి ఇప్పుడే కదండి. రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక 120 బోట్లు తెప్పించామే. ఎక్కడి నుంచి వచ్చే బోట్లు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా? మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం, ప్రొక్యూర్ చేసాం. అది ఒక బాధ్యత. మేము వీళ్ళ కోసం అపోజిషన్ చేయలేదు, ఒక బాధ్యతకని చేసాం. అవన్నీ ముందుకు వచ్చాం.
what is the initial assessment? Are you going to request any funds from the center? What has been, sir, what is the figures now? And also casualties. In my career, this is the biggest disaster. Never in the past we had some events, either Hudhud, hurricane, Titli, but compared to that, here human suffering, property loss is the biggest. We are requesting Government of India to declare as national calamity. We will send all the reports to them. We will request Government of India to give some funds liberally to complete all these things, and also how to recover loss for the people. Any figures, sir? Tomorrow, day after tomorrow, I will give you. Even there is a huge loss of crop, and also some more assets, even private assets and public assets. All these things will estimate. We will send it to Government of India at the earliest. That's why first I reported to Home Minister. I seek his assistance, and also I requested PM. He also responded positively. Both I have briefed them. Next step is we request them to help us. సార్ బుడమేరు కంట్రోల్లోకి వచ్చినట్టుగానే భావించాలి సార్. ఇప్పుడు మొత్తం ఎంతమంది యా వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది. ఇప్పటికే 1.5 feet తగ్గింది. రాత్రికి ఇంకా తగ్గచ్చు. ఇక్కడ కూడా మీరు చూస్తే 11,20,000 క్యూసిక్స్ వచ్చాం 8 o'clockకి. ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. కాబట్టి కృష్ణా నదిలో కూడా తగ్గింది, బుడమేరు కూడా తగ్గుతా ఉంది. అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజ్ అవుట్ అవుతా ఉంది. రేపు ఎల్లుండికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ నీళ్లు బాగా తగ్గితే